హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది 22,620 ఏరియా దగ్గర. ఈరోజు ఓపెన్ అయిన ఏరియా అండ్ రీచ్ అయిన హై కూడా రెండు ఒకటే, 22,620 ఓపెన్ అండ్ హై. ఎగ్జాక్ట్లీ నిన్న ఏదైతే హై రీచ్ అయిందో ఇంచుమించు అదే లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా మార్కెట్ ఫాలో అవుతూనే వచ్చింది. ఈ క్యాండిల్ బేస్ చేసుకొని మనం చెప్పొచ్చేది ఏంటంటే, సో మనం ఎక్స్పెక్ట్ చేసింది 22,500 ఎబో మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి దీన్ని సపోర్ట్ లాగా ట్రీట్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి 750 వరకు కూడా ఈ 250 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 22,500 లెవెల్ని కూడా బ్రేక్ చేస్తూ లోవర్ సైడ్ వచ్చేసి ఈరోజు రీచ్ అయిన లో చూసుకుంటే 22,385 చూపిస్తుంది. 22,385. ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ 235 పాయింట్స్ అరౌండ్, అంటే లెస్ దెన్ 250 పాయింట్స్ రేంజ్ అయితే కనపడుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసింది 22,500ని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ 250 పాయింట్స్ రేంజ్లో ఉంటుంది అనే అనుకున్నాం. బట్ ఈ 22,500 సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తూ ఫర్దర్ మోర్ 115 పాయింట్స్ దాకా లోని టచ్ చేసి ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా మాత్రం ఇక్కడ మనకి బయింగ్ ప్రెషర్ వల్ల 22,450 కనిపిస్తుంది. బట్ యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 22,420. ఇదే యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. దీన్ని బేస్ చేసుకొని ఇదంతా ఒక కన్సల్టేషన్ జోన్ లాగా చూడొచ్చు. లాస్ట్ 4 days ఈ జోన్లో ప్రతి క్యాండిల్ కూడా కవర్ చేసింది కాబట్టి 22,400 లెవెల్. సో ఈ లెవెల్ నుంచి 22,750 ఈ 100 పాయింట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. ఈ రౌండ్ ఫిగర్ సపోర్ట్ నుంచి లోవర్ సైడ్ 22,400 సపోర్ట్ని మనం గమనించాల్సి వస్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్కి బిలో ఓపెన్ అవుతుంది అంటే అప్పుడు 22,200 ఈ సపోర్ట్ అనేది మనం చూస్తాం. ఒకసారి ఈ మొమెంటం 15 minutes క్యాండిల్లో క్లియర్గా చూద్దాం. 15 minutes క్యాండిల్లో మార్కెట్ ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ కదా 22,620. ఇనిషియల్గా మనం నిన్న మాట్లాడుకున్నట్టే 22,500 లెవెల్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 10-15 క్యాండిల్ నుంచి చూసుకున్నట్లయితే ఈ 22,500 నియర్ బై రేంజ్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి చాలా ట్రై చేసింది. బట్ ఇక్కడ చాలా కంప్రెషన్కి గురైంది. ఓన్లీ 50 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్టే చేస్తూ ఫైనల్లీ ఈ సప్రెషన్ నుంచి 22,500 లెవెల్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మనకు ఒక్క సింగిల్ క్యాండిల్లోనే ఈ 22,450 ఈ లెవెల్ వరకు మార్కెట్ ఫాలో అవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తూ 22,450 దగ్గర మార్కెట్ క్లోజింగ్ చూపిస్తుంది. బట్ యాక్చువల్గా క్లోజ్ అయింది మాత్రం లాస్ట్ మొమెంటంలో అన్ని ఆప్షన్స్ లివరేజ్ చేసుకున్న తర్వాత ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 22,420కి కుదురుపడింది. సో ఇది ఫైనల్ క్లోజింగ్. ఇందాక డేవేస్లో చెప్పుకున్నట్లే 22,400 నుంచి టాప్ లెవెల్లో 22,750. ఒకవేళ మార్కెట్ పాజిటివ్ నోట్లో ఉంటుంది అంటే ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తుంది అంటే మనకి 22,400 నుంచి 22,200 ఈ 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది పూర్తిగా నెగిటివ్ అనలేం. సో ఇది మాత్రం హై పాజిటివ్. 22,400 బిలో క్లోజ్ అవుతుంటే 22,200 సపోర్ట్ ఉంది కాబట్టి ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ఫస్ట్ సినారియో అండ్ దిస్ ఈస్ సెకండ్ సినారియో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ ఓపెనింగ్ అండ్ హై రెండు నియర్ బైలోనే ఉన్నాయి. 48,660 దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే రీచ్ అండ్ హై 48,680 ఉంది. రెండింటిని కంబైన్గా మనం తీసుకుందాం 48,670. ఓపెనింగ్ అండ్ హై రెండు కూడా ఒకటే. ఎలా అయితే నిఫ్టీ 50లో ఒక ప్రాఫిట్ బుకింగ్ చూసామో ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఫాలో అవుతూనే వచ్చింది. బట్ 48,000 ఎబోనే టోటల్ క్యాండిల్ అనేది స్టే చేయడం జరిగింది. సో ఇక్కడ రీచ్ అయిన లో మనం చూసుకున్నట్లయితే 48,088. సో నియర్లీ 48,000 నుంచి
ఒక 100 పాయింట్స్ ఎవేలోనే లోని టచ్ చేస్తూ ఇక్కడి నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా మాత్రం 48,200. ఇది యాక్చువల్ క్లోజింగ్. ఇప్పుడు మనం టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అరౌండ్ 600 పాయింట్స్. సో ఈ హై నుంచి మార్కెట్ ఫాల్ అవుతూ నియర్లీ ఒక 500 పాయింట్స్ డౌన్ సైడే క్లోజ్ అయింది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే 48,000. దీన్ని కూడా నేను 2 కేసెస్లో ఎస్టిమేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ముందుగానే ఇక్కడ క్లోజింగ్స్ అయితే 48,300 బిలోనే వచ్చాయి. 48,300 ఎబో మార్కెట్ సస్టైన్ చేస్తుంటే మనం 49,000 రౌండ్ ఆఫ్ ఫిగర్కి కూడా ఏం చేయొచ్చు అనుకున్నాం. ఇప్పుడు 48,200 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇదొక బ్యారియర్ లాగా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి టాప్ సైడ్ వెళ్ళాలనుకుంటే 49,000 వరకు ఎస్టిమేట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీ వరకు, వెనస్డే వరకు. లేదు డౌన్ సైడ్ సస్టైన్ చేస్తుంది అంటే మాత్రం మనకి ఒక 200 పాయింట్ సపోర్ట్ జోన్ ఉంది. 48,200 నుంచి 48,000 ఈ లెవెల్ వరకు. ఈ 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి ఫైనల్లీ ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఒకవేళ ఈ లెవెల్కి బిలో వెళ్తుంది అంటే ఒక ఇంట్రాడే క్లోజింగ్ కోసం చూడాలి. బికాస్ 48,000 బిలో చాలా రోజుల క్రితం క్లోజ్ అయింది. సో అప్పుడు మనం ఒక వీక్ సిగ్నేచర్ని చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అలానే ఈ మూమెంటమ్ని క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే ఇక్కడ అనుకున్నాం 48,670 అరౌండ్ మార్కెట్ ఓపెనింగ్ అండ్ హై రెండు ఒకటే అనుకున్నాం. సో దీన్ని రౌండ్ ఫిగర్గా 48,650 అని తీసుకుందాం. ప్రతి క్యాండిల్ కూడా 48,650ని టచ్ చేశాక ఫస్ట్ 3 క్యాండిల్స్, ఈ 3 క్యాండిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఈ మార్కెట్ ఇక్కడ స్టెబిలైజ్ అవ్వలేక యథావిధిగా డౌన్ సైడ్ ఫాలో అవడం అయితే జరిగింది. దట్ టు ఈ 48,400 లెవెల్ దగ్గర. ఇందాక నిఫ్టీ 50లో మాత్రం 22,500 లెవెల్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం కనిపించింది. ఇక్కడ ఫస్ట్ హాఫ్లో చాలా టైం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకు ఒక పాజిటివ్ మూమెంటం రాబోతుంది అన్న టైంలో సడన్గా ఒక రెడ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ని డౌన్ సైడ్ సప్రెస్ చేస్తూ 48,400 బిలోనే సెకండ్ హాఫ్లో యాజ్ రెసిస్టెన్స్ ఈ లెవెల్ ప్లే చేయడం జరిగింది. అలా మార్కెట్ ఫైనల్గా క్లోజింగ్ వచ్చేసి 48,400, 48,200 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇందాక మనం డే వేస్లో మాట్లాడుకున్నట్టే మన రేంజ్ ఏంటంటే 48,300 అబోవ్ చూసాం. బట్ ఇక్కడ చూసుకుంటే 15 మినిట్స్లో 48,400 నుంచి చూడాల్సి వస్తుంది. ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ మూవ్ అవుతుంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది 49,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు. సో దీన్ని రెసిస్టెన్స్ అనుకుంటాం. ఈ 600 పాయింట్స్ రేంజ్లో మా క్లోజింగ్ ఉండబోతుంది అని. లేదు ఒకవేళ డౌన్ సైడ్ 48,400 బిలో అన్నప్పుడు మనం వచ్చే సెకండ్ కేసు ఏంటంటే ఈ 48,400 నుంచి లోవర్ సైడ్ 48,000 రౌండ్ ఆఫ్ ఫిగర్. సో ఓవరాల్గా 1000 పాయింట్స్ రేంజే, బట్ 48,400 లెవెల్ని యాజ్ ఏ బ్యారియర్ మనం చూస్తున్నాం. సో దట్స్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ బ్యాంక్ నిఫ్టీ. ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే సో ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ యూటర్న్ అనేది మండే మార్కెట్లో రాబోతుంది అనిపిస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe to my channel SV Trade Vlogs. Bye guys, see you on Monday.